ఇప్పుడే ఎన్గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. నమస్కారం. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. అవతారాలన్నీ విష్ణువే అయితే మరి శివుడెవరు? ఈ సందేహాన్ని నివృత్తిపరచడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు పండితులు, శిక్షణ నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. ఎన్నో అవతారాలు విష్ణు గురించి చూస్తూ ఉంటాము. మరి శివుడు ఎవరు అన్నటువంటి ప్రశ్న ఇక్కడ కలుగుతోంది. ఏం చెప్తారు? తప్పకుండా అమ్మ. ఇక్కడ ఏంటంటే సొసైటీలో కొంతమందికి తెలియని అజ్ఞానంలో లేదా దేవత మీద ఉండే అత్యంతమైన ప్రేమ వల్ల, అంటే విష్ణు అంటే విపరీతమైన ప్రేమ వల్ల, లేదా శివుడు అంటే విపరీతమైన ప్రేమ వల్ల కొంచెం ఈ భేదాన్ని చూస్తూ ఉంటారు. శివుడు వేరు, విష్ణు వేరు అనేటువంటిది. కానీ ఇక్కడ మనకి దేవీ భాగవతం అనేది ఒకటి ఉంది. అందులో చాలా స్పష్టంగా చెప్పినటువంటి విషయాలు మీకు చెప్తాను. మూల పరమాత్మ ఒకడు ఉంటారు. ఈ శివుడు, విష్ణువు, బ్రహ్మ కాకుండా ఆ మూల పరమాత్మ నుంచే సృష్టికర్త అయిన బ్రహ్మ, స్థితికర్త అయినటువంటి విష్ణువు, లయకర్త అయినటువంటి శివుడు వచ్చారు. దేవీ భాగవతంలో అయితే ఒకసారి ఏమవుతుందంటే సృష్టి ఎలా ఆరంభం జరిగింది అనేటువంటిది ఉంటుంది. విష్ణువు యొక్క నాభి నుంచి మొత్తం నీరే ఉండేది. నారాయణుడు కదా, అంటే నీరు, నారములు, ఈ కమలం వచ్చి అందులోని బ్రహ్మ ఉంటాడు. శివుని యొక్క కమలం నుంచి ఆయనకి తప అనేది వినిపిస్తుంది. తపస్సు చేయని. అప్పుడు తపస్సు చేయగా సృష్టి చేయాలనేటువంటిది కలిగింది. దాని తర్వాత ఒక ఇద్దరు రాక్షసులు వచ్చి ఆయనని యుద్ధం, అంటే ఆయన మీద దాడి చేసినప్పుడు ఆయన లోపలికి వెళ్ళి ఆ మహామాయను ప్రార్థన చేసుకున్నప్పుడు ఆ మహామాయ విష్ణువుని లేపుతుంది. తద్వారా విష్ణువు ఆ యొక్క రాక్షసులతో పోట్లాడటము, వాళ్ళని సంహరించడం జరిగింది. కొన్ని 1000 సంవత్సరాల యుద్ధం జరిగిందంటారు. దాని తర్వాత శివుడు కూడా అక్కడికి వచ్చాడని, వీళ్ళ ముగ్గురు కలిసి ఓహో మనమే కదా అనుకొని వెళ్తూ ఉంటే ఆమె లోకాలకు ఒక విమానం వచ్చి ఆమె లోకాలకు తీసుకెళ్ళినప్పుడు అక్కడ కొన్ని వందల వేల లక్షల విష్ణువులు, కొన్ని వందల వేల లక్షల శివుళ్ళు, వందల వేల బ్రహ్మలు ఉంటారు. అంటే మనం ఒకటే బ్రహ్మ అనుకుంటాం, కాదు. ఈ యొక్క విషయం గురించి శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో కూడా ఒకసారి కృష్ణ పరమాత్మని కలవడానికి ఎవరు వస్తారు. బ్రహ్మ వచ్చాడని చెప్పని బయట నుంచి బ్రహ్మగారు నిలబడి చెప్తారు. ఏ బ్రహ్మ అని అడుగుతాడు. చతుర్ముఖ బ్రహ్మ ఉన్నాడు, 100 తలకాయల బ్రహ్మ ఉన్నాడు, ఈ లోకానికి ఒక బ్రహ్మ ఉంటాడు, ఇంకో లోకానికి ఇంకో బ్రహ్మ ఉంటాడు. ఏ బ్రహ్మ అంటే ఇదేంటి, ఏ బ్రహ్మ, నేను ఒక్కనే కదా బ్రహ్మ అనుకుంటాడు. ఆ బ్రహ్మ కాదు చాలామంది బ్రహ్మలు ఉన్నారని ఆ బ్రహ్మ లోపలికి వచ్చాక చూపిస్తాడు విష్ణువు, ఎంతమంది బ్రహ్మలు ఉన్నారు చూడండి. అంటే మూల పరమాత్మ ఒకడు ఉన్నారు. అంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ ఐ డ్రీమ్కి మెయిన్ ఓనర్ పర్సన్ ఉంటాడు. ఆయన మూల పరమాత్మ అనుకుంటాడు. ఆయన ఈ కోఆర్డినేటర్స్ని, యాంకర్స్ని, చెప్పే వాళ్ళని, కెమెరామ్యాన్ని, ఎస్సీఓ చేసే వాళ్ళని, మార్కెటింగ్ చేసే వాళ్ళని, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ని, అడ్వర్టైజ్మెంట్ వింగ్ని రకరకాలుగా క్రియేట్ చేశాడు. వీళ్ళందరి చేత నడిపిస్తున్నాడుగా ఐ డ్రీమ్ అనే ఒక పర్సన్. ఐ డ్రీమ్ కావచ్చు, ఇంకేదైనా ఛానల్ కావచ్చు. అది ఎలాగైతే నడిపిస్తున్నాడో, లేదా ఒక గవర్నమెంట్ని, ఒక పిఎం, దాని కింద ఉండే సీఎంలు, దాని కింద ఉండేటువంటి ఎంపీలు, దాని కింద ఉండే ఎమ్మెల్యేలు, దాని కింద ఉండేటువంటి కొంతమంది ఏవైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరి చేత ఎలా నడుస్తుందో, ఈ బ్రహ్మ విష్ణు రుద్రులు ఒకరు కాదు, కొన్ని లక్షల బ్రహ్మలు, లక్షల విష్ణువులు, లక్షల శివుళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది అనంతమైనటువంటి విశ్వం. అనంతమైన విశ్వంలో ఒక్కలే ఎందుకుంటారు? మీ ఐటెంలో కూడా టీమ్స్ ఉంటాయి. ఒక్కొక్క టీంకి ఒక్కొక్క ఇది ఉంటుంది. ఆ టీం కంటే ఒక పని ఉంటుంది. అలాగే మనమేంటంటే ఇన్ని అవతారాలు విష్ణు ఎత్తేసాడు కాబట్టి ఇంక శివుడు ఎవరు అనుకుంటాం. ఇక ఎండింగ్ అనేది ఒకటి అవ్వాలిగా, ఏదైనా ఒక పని పూర్తి అవ్వడానికి ఒకటి అవ్వాలిగా. పని పూర్తయిన తర్వాత లైవ్ అయిపోవాలిగా, అవునా కదా? లైవ్ అయిపోయి మళ్ళీ చిగురించాలి. అంటే ఎండింగ్, సృష్టి అయింది, స్థితి జరిగింది, లయం అయిపోతుంది, మళ్ళీ సృష్టి జరగాలి. అంటే సృష్టికి ముందు దశ ఈజ్ లయ దశ, మళ్ళీ సృష్టి జరగాలి బ్రహ్మ ద్వారా. ఇది ఒక సర్కిల్. ఈ సర్కిల్ లేదే విశ్వం నడవదు. ఈ విశ్వం నడిచేటువంటి దాంట్లో శివుడు లయకారకుడు, పూర్తి అవ్వడానికి కారకుడు. మహాభారతంలో అర్జునుడు పాశుపతాన్ని ఆయన పొందినప్పటికీ శివానుగ్రహం ఉండాలని ఒకసారి మహాభారతంలో ఏం జరుగుతుందంటే, అభిమన్యుడు అర్జునుడి యొక్క పుత్రుడు, ఆయన్ని అన్యాయంగా అందరూ చుట్టుముట్టి చంపేస్తారు. అప్పుడు ఆయన చాలా బాధతో, నేను రేపు సాయంత్రం కల్లా ఎవరైతే చంపబడతారో నేను తీసేస్తానంటాడు. అంటే ప్రతిజ్ఞ చేస్తాడు. ఎలాంటి ప్రతిజ్ఞ అంటే, రేపు సాయంత్రం సూర్యాస్తమం కల్లా నేను కనుక అతని శిరస్సు ఖండించకపోతే నేను అగ్నిలో వెళ్ళిపోతాను, గాంధీవంతో సహా. అర్జునుడు వెళ్ళిపోతే ఇంకేముంది, వేస్ట్ కదా.
శ్రీకృష్ణ పరమాత్మ అడుగుతాడు, ఏంటి అసలు ఏ ధైర్యంతో నువ్వు ఈ మాట అన్నావు అంటే, నువ్వు ఉన్నావు అని బావా ఆ ధైర్యంతో అన్నా అంటాడు. ఇప్పుడు ఈయనకి టెన్షన్ పట్టుకుంది, ధైర్యం నా మీద పెట్టుకున్నాడు. ఆయన ఏం చేస్తాడు, సరే అని చెప్పి ఆ రోజు రాత్రి అభిషేకం అది చేసుకుంటాడు, నిద్రపోమని చెప్తాడు. ఈయన వచ్చి నిద్రపోతున్న వ్యక్తిని లేపి తీసుకెళ్తాడు శివుడి దగ్గరికి. శివాజ్ఞ కూడా ఉండాలిగా, అంటే కంప్లీట్ అవ్వాలి, మనకు ఒక పని కంప్లీట్ అవ్వాలంటే శివానుగ్రహం ఉండాలి. ఏదైనా ఒక విషయం నడవాలంటే విష్ణు అనుగ్రహం ఉండాలి. ఏదైనా సృష్టి అవ్వాలంటే బ్రహ్మానుగ్రహం ఉండాలి. వెళ్ళి ఇట్లా ఇట్లా అంటే ఆ శివుడు చూపిస్తాడు, అక్కడ ఉన్నాడు పురుషుడు, వాడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, నీకు ఎలాగా పాశుపతాస్త్రాన్ని ఎలా చేయాలంటాడు. ఇలా వెళ్ళి చూపించగానే అక్కడ ఇలాగా ఆయన ఇలా చూపిస్తూ ఉంటాడు, ఇలా నిద్రలోంచి లేస్తాడు అర్జునుడు. అంటే ఒక సూక్ష్మ శరీరాన్ని తీసుకొని వెళ్ళాడు శివుడి దగ్గరికి. అర్జునుడు ఒక్కడే ఇప్పటి వరకు శివుణ్ణి, ఆయనతో కుస్తీ పట్టిన వ్యక్తి అనుకోండి, ఆయనతో అనేకమైనటువంటివి పొందినటువంటిది అర్జునుడు. ఇంకా వేరే వేరే వాళ్ళు ఉండొచ్చు అని చెప్తున్నాను నేను మీకు. కాబట్టి శివానుగ్రహం ఈజ్ కంప్లీట్నెస్ అవ్వడానికి, స్థితి నడవడానికి విష్ణు అనుగ్రహం కావాలి. క్రియేట్కి ఈ యొక్క బ్రహ్మానుగ్రహం కావాలి. ఈ మధ్యలో కనుక మనం భేదం చూసాము అంటే, లేదు విష్ణువే గొప్ప, లేదు శివుడే గొప్ప అని చూసాము అంటే, శాస్త్రాల్లో ఉన్న విషయం చెప్తున్నాం. వీళ్ళ మొత్తం ఇప్పుడు మనకి పూర్వీకులు ఉంటారుగా, 7 జన్మలు అంటే గతంలో ఉన్నటువంటి 7 తరాల వాళ్ళని, రాబోయే 7 తరాల వాళ్ళని నరకంలో కాళ్ళు పైకి తల కిందకేసి కొడతా ఉంటారు. ఇంకా అదే పని ఇంకా వాళ్ళకి. మరి ఏమనుకుంటున్నారు, వాళ్ళ మధ్యన భేదం చూడడం ఏంటి అసలు? మనం మన స్తోమత ఏంటమ్మా, మనం ఏంటి, మనం అంతా భేదం చూసే అంత అసలు దేవతలే చూడరు. ఆ మూల పరమాత్మ అలా క్రియేట్ చేశాడు, ఆ క్రియేషన్ నువ్వు భేదం చూస్తానంటే ఎట్లా? కాబట్టి అది మహాదోషము. ఇది గొప్ప అది తక్కువ అనుకోవడం అనేది అజ్ఞానము. ఆ అజ్ఞానం నుంచి అంత తొందరగా బయటపడితే అంత మంచిది అందరికీ కూడా. చాలా చక్కగా తెలియపరిచారు గురుగారు. నిజంగా చాలా మందికి అజ్ఞానమే అనుకోవాలి, దాన్ని ఎగ్జాక్ట్లీ మూర్ఖత్వమే అనుకోవాలి. సో చక్కని సందేశం ఇచ్చారు ఐ డ్రీమ్ వ్యూవర్స్కి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.